ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వివిధ కార్పొరేషన్లను మున్సిపాలిటీలను నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా గత ఈ సంవత్సరం జనవరిలో పిహెచ్ వర్కర్స్ కి పండుగ బాధ్యత 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నాన్ పిహెచ్ వర్కర్స్ అయిన ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న అవుట్సోర్స్ సంబంధించి ఆ పండుగ బాధ్యత ఇంతవరకు సంవత్సరం కావస్తున్నా ఇవ్వలేదు. అది తక్షణమే చెల్లించాలని, అలాగే పిహెచ్ వర్కర్స్ ఇస్తున్న 21 వేతనంతో పాటు ఈ యొక్క నాన్ పిహెచ్ వర్కర్స్ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా 21 వేతనం ఇవ్వాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించిన ఏదైతే కమిటీ ఉంది ఎయిర్పోర్ట్ కమిటీ, ఆ కమిటీ ఆలోచన ప్రకారం 32,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా పర్మనెంట్ వర్కర్స్ సంబంధించి సరెండర్ లీవులు బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలని, అలాగే 11 పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలని కోరుతున్నాం. అదేవిధంగా 2022 మార్చిలో 9 మంది డ్రైవర్లకి ఇక ప్రమోషన్ ఇస్తే ఆ ప్రమోషన్ ఇంతవరకు అమలు చేయకుండా ఆ డ్రైవర్లకు సంబంధించిన వేతనాలు పెంచకుండా ఈ కార్పొరేషన్ అధికారులు తాత్సారం చేస్తున్నారు. తక్షణమే కార్పొరేషన్ అధికారులు కమిషనర్ చొరవ తీసుకుని ఆ 9 మంది డ్రైవర్లకి పెరిగిన ప్రమోషన్ సంబంధించిన వేతనాలు తక్షణమే చెల్లించాలని, వాళ్ళ యొక్క ప్రమోషన్ త్వరలో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే నాన్ పిహెచ్ వర్కర్ తో సమానంగా నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా అన్ని రాయితీలు కల్పించి కోరుతున్నాం. వాళ్ళకు కూడా యూనిఫామ్ కానీ, సబ్బులు కానీ, అలాగే గ్లౌజులు కానీ అన్ని కూడా నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పర్మనెంట్ సిబ్బంది సమస్య మీద ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అలాగే నగర పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఉద్యోగ సిబ్బంది సమస్యలపై పరిష్కారం నిమిత్తం ధర్నా ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సమస్య ఏంటంటే అవుట్సోర్స్ సిబ్బంది పిహెచ్ వేరేగా నాన్ పిహెచ్ వేరేగా ప్రభుత్వం చూస్తుంది. గత ప్రభుత్వం అయితే పిహెచ్ వర్కర్స్ హితాలు పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్ లో వాటర్ సప్లై, వాటర్ వర్క్స్, అలాగే మన కంప్యూటర్ ఆపరేటర్లు ఆఫీసులో పనిచేసే వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ వస్తారు. వాళ్ళకేమో పాత జీతాలు 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు మన అక్వాడ్ కమిటీ ప్రకారం 32,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అలాగే అవుట్సోర్స్ సిబ్బంది కూడా రిజెక్ట్ చేయాలని, అలాగే వారికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే పర్మనెంట్ సిబ్బందికి బకాయి పడిన సరెండర్ వెంటనే ఇవ్వాలని, అలాగే బకాయి పడిన 11 పిఆర్సీ ఆ ఏరియాస్ కూడా ఇవ్వాలని, పాత టీఏలు కూడా ఇవ్వాలని, 12 పిఆర్సీకి కమిటీ వేయాలని చెప్పేసి డిమాండ్ మీద ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగ సిబ్బంది సమస్యలపై ధర్నాను ఏర్పాటు చేయడమైంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సమస్యలన్నీ కమిషనర్ గారు తక్షణమే పరిష్కరించి సిబ్బందిని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి ఉద్యోగ సిబ్బంది సమస్యలు వెంటనే, 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 బకాయపడ్డ సరెండర్లు వెంటనే, బకాయపడ్డ సరెండర్లు వెంటనే, బకాయపడ్డ డిఎల్ వెంటనే, బకాయపడ్డ డిఎల్ వెంటనే, బకాయపడ్డ డిఎల్ వెంటనే, బకాయపడ్డ సరెండర్లు వెంటనే, బకాయపడ్డ సరెండర్లు వెంటనే, బకాయపడ్డ సరెండర్లు వెంటనే, బకాయపడిన అయ్యారును వెంటనే, బకాయపడిన అయ్యారును వెంటనే, బకాయపడిన అయ్యారును వెంటనే, బకాయపడిన అయ్యారును వెంటనే రేట్లర్ చేయాలి అవుట్సోర్స్ సిబ్బంది వెంటనే, రేట్లర్ చేయాలి అవుట్సోర్స్ సిబ్బంది వెంటనే, రేట్లర్ చేయాలి అవుట్సోర్స్ సిబ్బంది వెంటనే, బకాయపడిన జీతాలు వెంటనే, అవుట్సోర్స్ సిబ్బంది బకాయపడిన జీతాలు వెంటనే, అవుట్సోర్స్ సిబ్బంది బకాయపడిన జీతాలు వెంటనే, అవుట్సోర్స్ సిబ్బంది బకాయపడిన పండగ బోనస్ వెంటనే, అవుట్సోర్స్ సిబ్బంది బకాయపడిన పండగ బోనస్ వెంటనే. జై మున్సిపల్ మేనేజ్మెంట్, జై మున్సిపల్ మేనేజ్మెంట్, జై మున్సిపల్ మేనేజ్మెంట్.